అవార్డా మీరు తీసుకోండి సార్. అదే 14 months నుంచి నువ్వు తింటున్నావు కదా, కలెక్షన్ కాలేదు మరి ఎందుకు తింటున్నావు మరి అన్నం? కలెక్షన్ కాలేదు కదా, అన్నం ఎందుకు తింటున్నావు మరి నువ్వు? కలెక్షన్ అయితే నేను చెప్పలేదు కదా, అవుతుంది కలెక్షన్. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సార్. నాలాంటి వాళ్ళు ఉంటారు, నీలాంటి వాళ్ళు ఉంటారు కదా. నా దగ్గర 100 మంది ఉంటారు సార్ నీలాంటి వాళ్ళు తీసుకొని ఎగ్గొట్టేటోళ్ళు. వాళ్ళతో ఎట్లా కట్టేయాలో మాకు తెలుసు కదా సార్. అచ్చా, మీరు ఏదో కావాలని చేస్తున్నట్టే ఉంది సార్. మరి రాసుకుంటాడు కస్టమర్ కావాల్సి. మీరు ఎట్లయితే చెప్తున్నారో ఉంది కాబట్టి చెప్తున్నా, లేకపోతే గడుతుండే కదా అని నేను కూడా చెప్పొచ్చు సార్. మీరు కావాలని చేస్తున్నారేమో. చెప్పండి సార్, మీరు చెప్పినంత మాత్రం బ్యాంకు నమ్మదు కదా. మీరు చెప్పినంత మాత్రం కూడా మేము కూడా నమ్మం కదా సార్. నమ్మకండి, ఎవరు నమ్మని చెప్పారు? వాళ్ళు కట్టండి, టైం పడుతుంది నాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ కస్టమర్ని లాస్ట్కి వస్తే నువ్వు ఇంటెన్షనల్గా పేమెంట్ కట్టట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో కస్టమర్కి వ్యాలిడ్ అండ్ హానెస్ట్ రీజన్ ఉన్నా సో వీళ్ళు ఈ విధంగానే కొంతమంది ఏజెంట్లు మాట్లాడుతుంటారు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. చెప్పండి సార్. అదే సార్, సెటిల్మెంట్ తీసుకుంటా అన్నారు కదా, ఏమేమి తీసుకోలేదు ఇప్పటి వరకు అని. పూనమాలదా? అవును సార్. ఇంకా అమౌంట్ రాలేవండి. ఎప్పుడు వస్తాయి సార్? నెక్స్ట్ మంత్. ఎవ్రీ మంత్ ఇది చెప్తున్నారు కదా సార్, నెక్స్ట్ మంత్ అని. ఫండ్ ఇష్యూ ఉంది కదండి మరి అట్లా. సార్ ఫండ్ ఇష్యూ ఉంది కదా. ఫండ్ ఇష్యూ ఉందని ఆల్మోస్ట్ మీరు 1.5 year పెట్టారు కదా సార్. 14 months నుంచి పెండింగ్ పెట్టారు ఇప్పటి వరకు. 14 months నుంచి ఫండ్ ఇష్యూ ఉందా సార్ మీకు? అవును సార్. మరి ఎలా సార్, ఇంకా తింటలేదా సార్? మీరు తింటలేరా 14 months నుంచి? తింటున్నా సార్, నేనేం మీ లెక్క లోన్లు తీసుకోలేదా సార్? శబాష్, అవార్డు ఇవ్వను ఎప్పుడు నీకు? సార్ అవార్డు ఇవ్వను అంటున్నా. అవార్డా తీసుకోండి సార్. అదే 14 months నుంచి నువ్వు తింటున్నావు కదా, కలెక్షన్ కాలేదు మరి ఎందుకు తింటున్నావు మరి అన్నం? కలెక్షన్ కాలేదు కదా, అన్నం ఎందుకు తింటున్నావు మరి నువ్వు? కలెక్షన్ అయితే నేను చెప్పలేదు కదా, అవుతుంది కలెక్షన్. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సార్. నాలాంటి వాళ్ళు ఉంటారు, నీలాంటి వాళ్ళు ఉంటారు కదా. నా దగ్గర 100 మంది ఉంటారు సార్ నీలాంటి వాళ్ళు తీసుకొని ఎగ్గొట్టేటోళ్ళు. వాళ్ళతో ఎట్లా కట్టేయాలో మాకు తెలుసు కదా సార్. అచ్చా, ఎక్స్పర్ట్ అను సార్. ఎక్స్పర్ట్ అను సార్. ఎక్స్పర్టా? నేను అట్లా ఏమనలేదు సార్. ఎక్స్పర్ట్ నేను. ఏం పేరు నీ పేరు? నేనే కలెక్షన్ లీడర్ అని నేను చెప్పలేదు సార్. పేరు ఏం పేరు నీ పేరు? నా పేరు రవి సార్. రవి? చెప్పండి సార్. ఫుల్ నేమ్ చెప్పండి. రవియే సార్ నా పేరు. ఫుల్ నేమ్ చెప్పండి ఒకసారి. రవియే సార్ నా పేరు. ఫుల్ నేమ్ చెప్పరా సార్? లేదు సార్, ఫుల్ నేమ్ రవియే. రవియే సార్. ఏం రవి? ఏం లేదు సార్, నాకు ఇన్షియల్ పెట్టలేడు మీ డాడీ? పెట్టలేదు సార్. మా డాడీ కాదు సార్, మా డాడీ పుట్టక ముందు నుండే ఇన్షియల్ అనేది మాకు లేదు. డాడీతో వస్తుంది కదా మీకైతే? అప్పుడు కూడా ఏం లేకుండా. మీకైతే మీ డాడీ ఇస్తాడుగా సార్. మీ డాడీకి ఎంచే కదా మీకు వచ్చేది సార్. మీ డాడీకి ఎంచే కదా మీకు వచ్చేది. అవును సార్. లేదు సార్ మాకు ఇన్షియల్. ఓకే చెప్పండి. అదే సార్, సెటిల్మెంట్ చేసుకుంటాం. సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 3-4 months నుంచి నాకు సేమ్ మాట రిపీట్ చేస్తున్నారు. అవునవును, ఫండ్స్ షార్టేజ్ ఉన్నాయి. కరెక్టే సార్, మీరు చెప్తున్న దానికి అసలు మీరు ఉన్నదానికి సంబంధమే లేదు సార్. ఎందుకు లేదు సార్? ఎట్లా లేదు చెప్పండి సార్. మీకు మంచి జాబ్ ఉంది, శాలరీడ్ వస్తున్నాయి, అమౌంట్ వస్తున్నాయి, రొటేట్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ తీసుకునే అమౌంట్ రిటర్న్ కట్టడానికి మీకు ఆల్మోస్ట్ 12 months 13 months స్పెండింగ్ 1,70,000 ఉంది సార్. ఓన్లీ టోటల్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నాది హోమ్ లోన్ ఉందా? హోమ్ లోన్ పెండింగ్ ఎన్ని మంత్స్ అయిందా చెక్ చేయండి ఒకసారి. ఎక్కడ రొటేట్ ఎక్కడ చేస్తుంది? కాదు కదా సార్, పర్సనల్ లోన్ నాది. వేరే బ్యాంక్ లో నాకు ఉంది కదా. ఉంది, అవును. మరి హోమ్ లోన్ ఎందుకు ఆగిపోతుంది డబ్బులు ఉంటే? అదేమో సార్, ఇంకా మీకు తెలియాలి. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అదే సార్, టైం పడుతుంది అంటే మరి 1 year 2 year వరకు అయితే టైం పెట్టుకోరు కదా. ఫండ్ ఇష్యూ ఉంది సార్, ఇట్లా మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, కట్టలేకపోతే సార్. అయితేనే ఉంటాయి సార్ లైఫ్ లో, డిఫాల్టింగ్ ఫ్రాడ్స్ అయితేనే ఉంటాయి. కానీ దాన్ని మేనేజ్ చేసుకోవడం కూడా మీ రెస్పాన్సిబిలిటీ కదా సార్. రెస్పాన్సిబిలిటీ డినై చేయలేదుగా నేను. టైం ఇస్తే రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తా. సెటిల్మెంట్ చేసుకోవాలి సార్. అల్టిమేట్ గా సెటిల్మెంట్ చేస్తా నెక్స్ట్ మంత్. ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీరు? 80%. ఓకే, అంటే బ్యాంక్ మునగాలి అంతే కదా. బ్యాంకులో డిఫాల్ట్ ఎన్పిఆర్ రేషియో ఎంత ఉంటుంది చెప్పండి? బ్యాంకులో ఎన్పిఆర్ రేషియో ఎంత ఉంది చెప్పండి మీ బ్యాంకులో? అవన్నీ మేము చెప్పుకొని. మరి బ్యాంక్ ఎట్లా మునుగుతుంది సార్? మరి మునగదు బ్యాంక్ ఏం మునగదు. అవునా? మీరు చెప్తే కాదు కదా. ఎంత తీసుకున్నారు సార్ మీరు? మీరు చెప్తే అవుతుందా సార్?
మీరు చెప్తే అవుతుందా? నేను అడిగింది మీరు ఎంత తీసుకున్నారు సార్ పునవాళ్ళలో పర్సనల్ లోన్ ఎంత తీసుకున్నారు? అక్కడ ఉన్నది కదా సార్ డీటెయిల్స్ మీరు నాకు చెప్పాలి కానీ. 3 lakhs తీసుకున్నారు 2024 లో 10th month లో. ఓకే, ఎన్ని ఈఎంఐస్ కట్టారు సార్ మీరు? చెక్ చేయండి చెప్పండి. అదే సార్ నేను అందుకే ఈఎంఐ కట్టలేరనే సెటిల్మెంట్ చేసుకోండి. మీరు అనుకున్న వేవర్ టోటల్ అవుట్ స్టాండింగ్ 30% వస్తుంది. కట్టలేను, టైం పడుతుంది. నెక్స్ట్ మంత్ ఇద్దాం, ఇది నెక్స్ట్ మంత్ ఇద్దాం. ఎవ్రీ మంత్ అదే అంటున్నారు కదా సార్. ఎవ్రీ మంత్ అంటే ఫండ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి సార్? సార్ ఎవరికైనా 1 month ఉంటుంది, 2 months ఉంటుంది. ఎక్కడ లేదు సార్, 1 month ఉన్నది సార్, ఉన్నది కాబట్టి చెప్తున్నా కదా. ఏదో కావాలని చేస్తున్నట్టే ఉంది సార్. మరి రాసుకుంటాడు కస్టమర్ కావాల్సి. మీరు ఎట్లయితే చెప్తున్నారో ఉంది కాబట్టి చెప్తున్నా, లేకపోతే గడుతుండే కదా అని నేను కూడా చెప్పొచ్చు సార్. మీరు కావాలని చేస్తున్నారేమో. చెప్పండి సార్, మీరు చెప్పినంత మాత్రం బ్యాంకు నమ్మదు కదా. మీరు చెప్పినంత మాత్రం కూడా మేము కూడా నమ్మం కదా సార్. నమ్మకండి, ఎవరు నమ్మని చెప్పారు? వాళ్ళు కట్టండి. టైం పడుతుంది నాకు. టైం పడుతుంది అంటే అన్ని మీ ఇష్టమే కాదు కదా సార్. మీ ఇష్టంతో మీకు 80% వేవర్ కావాలి, మీ ఇష్టం ఉన్నంత రోజులు ఆగుతారు. ఎవరు ఆగారు? మీరు ఫాలో చేశారు కదా. మీరు ఎన్ని రోజులు కేసు పైన డిఎండి ఏం పెట్టలేరు కదా సార్. కేసు పైన డిఎండి ఏం పెట్టలేరు కదా. మీరు రెగ్యులర్ కాల్ చేశారు, మాట్లాడుతున్నా మీతోటి స్టార్టింగ్ నుంచి. సార్ మీరు మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు? చేస్తా ఇట్లానే లాక్ చేసుకుంటా పోతున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఏం చేయాలి చెప్పండి మరి? సిచ్యువేషన్ బాగాలేనప్పుడు అంటే చేయాలి సెటిల్మెంట్ చేసుకొని అట్లా క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. ఆ సెటిల్మెంట్ కూడా లేకుండా ఉంటే అది కావాలని చేసినట్టే అనుకుంటాం కదా సార్. మీరు అనుకుంటే అయిపోతుంది సార్. మీరు అనుకుంటే కూడా అయిపోతుందా సార్? 70-80% అనుకుంటున్నారు సార్ మీరు. కాదు సార్, మీరు ఎట్లా అనుకున్నారు సార్ 70-80% వివరిస్తారు అని? నేను కస్టమర్ 90% కూడా ఎక్స్పెక్ట్ చేస్తా సార్. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? డిఫాల్టర్ అయితే కాదు కదా సార్ మీరు. డిఫాల్ట్ అయితే అయింది కదా. డిఫాల్ట్ అయితే అయింది కదా. అయింది సార్, మళ్ళీ మీరు చేసుకున్నారు కదా, మేము చేయలేదు కదా. అది సిచ్యువేషన్ బాగాలేక అయింది సార్. ఇప్పుడు మెయిన్ పాయింట్ చెప్పండి, ఫైనల్ పాయింట్. ఫైనల్ గా పాయింట్ చెప్పండి సార్. ఫైనల్ గా పాయింట్ ఏం లేదు సార్, సెటిల్మెంట్ తీసుకోండి. సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ మంత్ అయితే పాసిబుల్ లేదు అమౌంట్ అడ్జస్ట్మెంట్ కానీ. సార్ అడ్జస్ట్ చేసుకోండి సార్. నేను నాతో ఎంత అయితే అంతవరకు తగ్గగలుగుతా, మాట్లాడతా. ఇప్పుడు నేను ఏమంటా అంటే కాదు కదా సార్. ఇప్పుడు ఇంత పెండింగ్ ఉంది, 1 lakh కట్టండి, క్లోజ్ చేస్తా. నేను ఏమంటున్నా అంటే, లేకపోతే సరే సార్ వినండి. నేను ఒకటి చెప్తున్నా వినండి సార్. మీతో ఒకటేసారి ఈ మంత్ లో కాదు అని అంటే 1 lakh లో క్లోజ్ చేస్తా. ఈ మంత్ హాఫ్ కట్టుకోండి 50,000, నెక్స్ట్ మంత్ హాఫ్ కట్టుకోండి. నాకు వచ్చేదే నెక్స్ట్ మంత్ సార్. ఇప్పుడు ఎక్కడైనా అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్. ఒక 50,000 అడ్జస్ట్ చేసుకోలేరా సార్? చేసుకోలేదు సార్. చేసుకొని అదే ఒక 50,000 అడ్జస్ట్ చేసుకొని ఈ మంత్ ఒక 50,000 అమౌంట్ రాదు. ఈ మంత్ అమౌంట్ రాదు. అట్లా నేను చెప్పేది వింటారా సార్? మీరు మంచి మాటలు చెప్తే అమౌంట్ రాదు సార్. రాదు అని గుర్తుంటే అది రాకుండానే ఉంటది సార్. మీ లైఫ్ లో ఇట్లనే అనుకుంటున్నారా సార్? నాకు అమౌంట్ రాదు, నేను చేయలేను, నేను కట్టలేనా, ఇట్లా నెగిటివ్ గా ఎందుకు థింక్ చేస్తారు? పాజిటివ్ గా థింక్ చేయొచ్చు. మీకంటే పాజిటివ్ థింక్ చేస్తున్నాను. పాజిటివ్ థింకింగ్ ఇస్ నాట్ ఎనఫ్. యాక్షన్స్ కావాలి కదా. మీరు కాల్ కట్ చేస్తే యాక్షన్ మొదలు పెడతా. పాజిటివ్ థింకింగ్ చేసినంత మాత్రం అమౌంట్ రాదు. యాక్షన్ పాజిటివ్ ఉండాలి. వస్తుంది సార్. మన కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఇప్పుడు నేను కలెక్టర్ అవుదాం అనుకుంటున్నా. అవుతున్నా కలెక్టర్ అవ్వాలని ఉంది నాకు. కలెక్టర్ అవ్వాలని ఉందా? అది చిన్నప్పుడే అనుకోవాలి సార్. చిన్నప్పుడు ఎప్పుడైనా అనుకోవచ్చు. ఇప్పుడు ఏజ్ అయిపోలేదు కదా. ఏజ్ అయిపోయిందా? ఏజ్ అయిపోయిన వాళ్ళకి కలెక్టర్ జాబ్ ఎట్లా ఇచ్చారు సార్? మరి ఏజ్ అయిపోలేదు కదా అంటున్నా. ఏజ్ అయిపోలేదా? మరి చదవండి సార్. కలెక్టర్ అది స్టడీ చేసుకొని అవ్వండి. మరి పాజిటివ్ థింకింగ్ చేస్తున్నా కలెక్టర్ అవ్వాలని అయితేనా? పాజిటివ్ థింకింగ్ చేస్తున్నాడే కలెక్టర్ అవ్వాలని అనుకుంటే అవుతుంది సార్. అనుకున్నా నేను చాలా వారం రోజులు అనుకోబట్టి అవ్వట్లేదు మరి కలెక్టర్. ఇంకా వారం రోజుల్లో అయ్యేటట్టుంటే ఇంకా నేను కూడా అమ్మాని లెక్క వారం రోజుల్లో నేను కూడా అనుకుంటా సార్. నేను కూడా అమ్మాని లెక్క అనుకుంటే అవ్వదు, చేస్తే అదే కదా. యాక్షన్స్ పాజిటివ్ ఉండాలి. ఊరికేనే కూర్చొని నేను ఫ్రీగా కలెక్టర్ అయిపోవాలి, ఫ్రీగా అమ్మాని లెక్క అయిపోవాలి అంటే కాదు. మరి ఊరికే అనుకుంటే అయిపోదు కదా. పేమెంట్ కూడా యాక్షన్ మొదలు పెట్టాలి సార్. ఏదో ఒక ఏం పెట్టుకుని అనుకోవాలి. ఏం పెట్టుకుంటున్నా? టార్గెట్ కంప్లీట్ చేయాలి నెక్స్ట్ మంత్ అని చెప్పేసి. సరే సార్, నెక్స్ట్ మంత్ మాట్లాడతా సార్ మరి మీతో. అప్పుడు కూడా ఇదే మాటలు ఇవే ముచ్చట్లు రిపీట్ చేయకండి సార్. ముచ్చట్లేం రిపీట్ చేయాలి. అదే సార్ 4 months నుంచి ముచ్చట్లు పెట్టుకుంటూ రిపీట్ చేస్తున్నారు కదా సార్. నా దగ్గర మీ కాల్ రికార్డ్స్ మీతో మాట్లాడినవి అన్ని ఉన్నాయి సార్. ఉండని ఒక మంత్ అక్కడిక్కడ అవుతుంది. కాల్ రికార్డింగ్ అంటే నేను బాండ్ పేపర్ మీద రసీలేదు కదా మీకు. అదే సార్ ఏమనలేదు. మీరు చెప్పిన మాటలు అని అంటున్నా. అదే చేస్తా, నెక్స్ట్ మంత్ చేస్తా, ఇంతకి చేస్తా, అంతకి చేస్తా అని. అందుకే నేను అడిగిన ఒక మాట, మీరు ఎంత ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ అని. అదే అండి, నేను నెక్స్ట్ మంత్ చేస్తా. ఓకే. లోన్ అమౌంట్ పెండింగ్ లో ఉన్నారు సార్, ఇంకా పేమెంట్ చేసుకోలేదు సార్. ఏమైంది? టైం పడుతుంది నాకు కొద్దిగా. టైం పడుతుందా? ఎందుకు టైం పడుతుంది? ఫండ్ ఇష్యూ ఉంది నాకు. ఫండ్
కండిషన్ 2-3 months అవుతుంది. 3 months గానా? ఎవరి మంత్ ఎలానా డిలే చేస్తున్నా పేమెంట్ ఎలా సార్ మరి? టైం తీసుకొని కడతా. ఎంత టైం తీసుకొని కడతా. టైం తీసుకొని మంచి దానికి ముహూర్తం తీసుకోలేని పేమెంట్ టైం తీసుకొని కట్టేదానికి అరేంజ్ చేసుకొని కట్టుకోవాలి కదా సార్ ముందుగానే. నాణ్యం టైం తీసుకునేది ఏంటి? అన్నీ మీరు చెప్పినట్టు నడుస్తే ఇంకా లైఫ్ ఎందుకు అవుతుంది? అది ఎంత అన్నీ మీరు చెప్పినట్టు నడుస్తే లైఫ్ ఎందుకు అవుతుంది అంటున్నా. మీరు లాజికల్ మాట్లాడతారు కానీ పేమెంట్ చేయడం తెలియదు కదా మీకు. లాజిక్ తెలియదు కదా. ఇప్పుడు 10 రోజులుగా కమిట్మెంట్లు ఇస్తాను, అరేంజ్ చేసుకో, టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? మేము అరేంజ్ చేసుకుని చేసుకోవాలి. నాకు పేమెంట్ కట్టడమే తెలియదు, మీకు లాజిక్ తెలియదు, పేమెంట్ తెలియదు, రెండు తెలియదు మీకు. డబ్బులు యూజ్ చేసుకోవడం మాత్రం తెలుస్తుంది కదా సార్. డబ్బులు ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు కట్టుకోవాలి, ఇదంతా కట్టుకోవాలని తెలియదు కానీ యూజ్ చేసుకోవడం మాత్రం తెలుసు. అంతే అండి సార్. పేమెంట్ చేయండి సార్. ఇప్పుడు లేదు. ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు అవుతుంది? టైం పడుతుంది 2 months. లేదంటే ఏం టైం పడుతుంది సార్ మీకు? ప్రతి మంత్ ఇలానే డిలే చేస్తున్నారు మీరు. టైం పట్టేడుకుంటే ఎందుకు తీసుకున్నారు మరి డబ్బులు? మరి ఇంకా 24 EMIలు కట్టాలి, ఇంకా ఏం చేయాలో టైం పడుతుంది మీకు? 2 months టైం పడుతుంది నాకు. టైం లేదు సార్. ఇప్పుడు అమౌంట్ లేదు. అరేంజ్ చేసుకొని కట్టండి. అమౌంట్ లేదంటే వచ్చేస్తుందా మీ దగ్గరికి? అమౌంట్ రమ్మంటే అరేంజ్ చేసుకొని కట్టండి. వస్తుంది, రమ్మంటే వస్తుంది, టైం తీసుకొని వస్తుంది. డబ్బులు యూజ్ చేసుకున్నప్పుడు తెలియదా టైం పడుతుంది అరే కట్టాలని తెలియదా మీకు? తెలియదు నాకు. మాట్లాడుతున్నారు మరి ఎందుకు యూజ్ చేసుకున్న డబ్బులు? మీకెందుకు చెప్పాలి? నాకే చెప్పాలి. మీరు ఇంకెవరికి చెప్తారు? డబ్బులు తీసుకున్నారు కదా అప్లికేషన్ లోన్ అమౌంట్ మనీలో. మీకెందుకు చెప్పాలి? మరి డబ్బులు తీసుకున్నారు కదా, ఇంకెవరికి చెప్తారు? ఎవరికి సమాధానం చెప్తారు? డబ్బులు ఇచ్చే వాళ్ళకి చెప్పిన ఎందుకు తీసుకున్నాను? ఇచ్చేవాళ్ళు మేమే సార్. ఇచ్చింది ఇంకెవరు? ఇచ్చింది మీరు కాదు, మీరు కలెక్షన్. మీరు కలెక్షన్. ఎవరు చెప్పారు మీ కలెక్షన్ అని? మనీ నుండి కాల్ చేస్తాను మీకు. మనీలోనే కలెక్షన్ డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా. మీ కలెక్షన్ డిపార్ట్మెంట్ కాదు ఇది, ఏజెన్సీ కాదు ఇది. మనీ నుండే కాల్ చేస్తాను. మనీ ఆన్ రోల్ ఎంప్లాయ్ డబ్బులు లేవు సార్. 1 second కాకపోతే 1 hour అవుతా. చెప్పండి క్లారిటీ. చెప్పు. పేమెంట్ చేయండి మరి. పేమెంట్ లేదు సార్, టైం చెప్తున్నారు మరి. ఎవరు చెప్పారు నా డబ్బులు అని? నేను చెప్పిన నా డబ్బులు అని. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని. మా డబ్బులు తీసుకున్నారు కదా. మీ డబ్బులు మీ ఇంట్లోకి ఇవ్వలేదు కదా. మీ డబ్బులు ఎక్కడి? మీదెలా అవుతుంది మరి? ఎవరు చెప్పారు? నాకు ఇచ్చినప్పుడు నా యొక్క ఎవరైనా అయితే మరి నాకు డబ్బులు మీరు ఇచ్చినప్పుడు నా డబ్బులు కావా అవి? మీకు ఇచ్చినప్పుడు మా దగ్గర నుంచి తీసుకున్నా కదా, అప్పు తీసుకున్నా మరి. లియబిలిటీ మీ దగ్గర ఉంది, నా చేతిలోకి వచ్చినప్పుడు నా డబ్బులు అవి. ఎలా అవుతుంది అది మీకు వచ్చినప్పుడు? డబ్బులు కట్టి నువ్వు ఫస్ట్ ఇప్పుడు మాట్లాడి. ఇప్పుడు నువ్వు నాకు లోన్ ఇచ్చినప్పుడు నీ దగ్గర నేను లియబిలిటీ ఉన్నా, కానీ అమౌంట్ నా అకౌంట్ లోకి వస్తే అమౌంట్ కి ఓనర్ నేను కదా. మీకు ఊరికే ఇవ్వలేదు, అప్పు ఇచ్చారు మరి. అప్పు కట్టేస్తాను కదా. వడ్డీ డబ్బులు అంతా వడ్డీ డబ్బులు కదా. వడ్డీ లేదు అసలు. ఇప్పుడు టైం పడుతుంది నాకు. ఎందుకు పడతా టైం? ఎందుకు తీసుకుని అలాంటప్పుడు టైం పట్టేటప్పుడు? బిజినెస్ లాస్ అయిపోయింది. లాస్ అయిపోయింది కదా. ఇప్పుడు అరేంజ్ చేసుకుని కట్టు మరి. అరేంజ్మెంట్ టైం పడుతుంది 2 months. ఊరికే కూర్చోలేదు కదా ఇంట్లో. ఊరికే కూర్చోలేదు కదా, ఏ పని చేయాలి కదా. కట్టు మరి. చేస్తా సార్, ఎందుకు నువ్వు కట్టండి మరి. అదే కదా అడుగుతున్నాను. ఇప్పుడు అమౌంట్ లో టైం పడుతుంది నాకు. ఊరికే ఇంట్లో కూర్చోలేదు కదా. ఊరికే కూర్చున్నా ఖాళీ కూర్చున్నా. మరి కట్టండి. డబ్బులు తీసుకున్నప్పుడు మీరు ఎలా కట్టండి. ఊరికైనా కూర్చోండి. డబ్బులు కట్టుకొని ఊరికే కూడా కూర్చోండి మీరు. డబ్బులకి టైం తీసుకున్నప్పుడు అప్పు తీసుకున్నావు కదా మనీ నుంచి కట్టే టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది? అరేంజ్ చేసుకొని కట్టండి. ఇప్పుడు 4 రోజులకు ఊరికైతే ఉండలేదు కదా. తింటున్నారు కదా, మీ పనులన్నీ చూసుకుంటున్నారు కదా. ఇది తినట్లే ఆపేసిన. పేమెంట్ ఆగిపోయినప్పుడు తినకండి. అయితే పేమెంట్ చేయండి మీరు. డబ్బులు తినట్లే పేమెంట్ తినట్లే. అన్నం కూడా తినట్లే నేను. మీరు తినట్లేకపోతే మీ ఇష్టం. మీరు డబ్బులు కట్టండి మరి. డబ్బులు యూజ్ చేసుకోండి. టైం పడుతుంది. టైం అంతా లేదు సార్ మీకు. టైం ఇచ్చేదానికి కుదరలేదు. టైం పడుతుంది. డబ్బులు యూజ్ చేసుకున్నప్పుడు మాత్రం బాగా యూజ్ చేసుకొని. ఇప్పుడు టైం పడుతుందని చెప్తున్నారు. ఎందుకు యూజ్ చేసుకున్నారు? అప్పుడు బిజినెస్ లాస్ అయినప్పుడు ఫర్దర్ ఆప్షన్ చూసుకోవాలి మరి. బిజినెస్ లాస్ అవుతుందో నాకు ఎట్లా తెలుస్తుంది సార్? ముందే తెలుస్తుంది దేవుళ్ళ. ఫర్దర్ ఆప్షన్ చూసుకొని పేమెంట్ చేయండి మరి. ఫర్దర్ ఆప్షన్ ఏం లేదు, ఒకటే ఆప్షన్. టైం తీసుకొని పేమెంట్ అరేంజ్ చేసుకొని కట్టేస్తా. డబ్బులు తీసుకుని అప్పు తీసుకున్నప్పుడు మంచి వేరే డబ్బులు తీసుకుంటే మీకు ఆన్ టైమ్ లో కట్టండి లేరా? అడిగండి లేరా మీరు? అదేలా కట్టండి. మేము టోటల్ అమౌంట్ అడగటం లేదు. ఇప్పుడు నాకు టైం పడుతుంది సార్. 10 రోజులు ఇస్తున్నారు టైం మీకు ఆల్రెడీ. ఎవడిచ్చారు? గంట ఫోన్ తీసుకుని టైం ఇస్తాడు. ఇంకా 10 రోజులు ఇచ్చారు మీకు టైం. ఎక్కడ ఇచ్చారు సార్? ఇవ్వలేరు. మీరు డైలీ కాల్ చేస్తారు నాకు. డ్యూ డేట్ ఎప్పుడు మీదే? ఎన్ని కాల్ చేశారు నాకు అప్పటి నుంచి? ఎన్ని కాల్ చేశారు అప్పటికి? ఎన్ని కాల్ చేశారు? 100 చేస్తాము. 100 డైలీ చేస్తా అంటాం సార్. 100 కాల్ చేస్తామంటున్నారు. 100 చేస్తావా కాల్స్?
రోజు 10 సార్లు కాల్ చేస్తాము. అవును, 10? చేస్తాము. డబ్బులు కట్టండి. సరే సరే 10 సార్లు చేయండి డైలీ కాల్ చేయండి డైలీ ఎంత? కాల్ చేయండి డైలీ చేస్తాం మరి. డబ్బులు కట్టుకునే తెలియదు మాత్రం ఎన్నిసార్లు కాల్ చేస్తామని అడుగుతాం. డబ్బులు కాల్ చేయండి డైలీ 10 సార్లు కదా 20 సార్లు కాల్ చేయండి. 10 సార్లు చేస్తాం మరి. డబ్బులు కట్టుకోవాలి కదా మరి. సిబిల్ పోతాండి. నా సివిల్ గురించి చింత పడకండి మీరు, నా యొక్క అంత టెన్షన్ పడకండి. మీ సిబిల్ గురించి మేమే టెన్షన్ పడతాం. ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఇన్ఫర్మేషన్ చాలా సార్లు ఇచ్చావు, ఎన్నిసార్లు ఇస్తావు? ఇంకా నాకు డైలీ ఇస్తావా? సిబిల్ బాగుంది కాబట్టి లోన్ తీసుకున్నారు. మీరు సిబిల్ లేకపోతే ఎవరు ఇచ్చింటారు మీకు? మరి అదే కదా ముఖం చూసి కాబట్టి తీసుకున్నారు మీరు. సరే సివిల్ డ్యామేజ్ చేయండి. పోతాంలో మేమేం చేస్తే పట్టుకో. మీ ఆన్ టైమ్ లో కట్టకపోతే ఆటోమేటిక్ గా పోతుంది అది. పోను సార్, కట్టకపోతే ఉంటే ఎంత సివిల్ పోతే డబ్బులు కట్టి అరేంజ్ చేసుకొని కట్టు మరి. డబ్బులు లేదంటే ఊరికే వచ్చేస్తుంది. డబ్బులు లేకపోతే అరేంజ్ చేసుకొని కట్టుకోవాలి. ఎట్లా అరేంజ్ చేయాలి చెప్పండి? బిజినెస్ లాస్ అయిపోయింది. పనికి పండి బిజినెస్ లాస్ అయినా ఉంటాయి. లాస్ అయినా ఇంట్లోకి వచ్చి డబ్బులు వచ్చేస్తుంది. మీరు ముందుగా ఆలోచించండి. డబ్బులు పోతే ఎలా, జాబ్ లాస్ అయితే ఎలా అనేసి. డబ్బులు తీసుకునేది నాకు వచ్చిన జాబ్ లాస్ అయింది అనేసి కూర్చుంటే రాస్తా డబ్బులు. ఓకేనా? డబ్బులు కట్టండి. 1 నెల అమౌంట్ అరేంజ్. ఇప్పుడు అమౌంట్ లేవని మీకు ఎన్నిసార్లు చెప్పిన ఫోర్స్ చేయకండి నాకు. అప్పు అరేంజ్ చేసుకొని కట్టండి మరి. ఇవ్వండి మరి, అప్పు ఇవ్వండి మీరు. కదా అడగండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా మీకు. ఎవడు ఇవ్వట్లేదు నాకు పైసలు ఇవ్వట్లేదు ఎవరు నాకు. అరేంజ్ చేసుకొని కట్టు. పైసలు ఇవ్వట్లేదు ఎవరు నాకు. పైసలు ఇవ్వట్లేదు నాకు ఎవడు. డబ్బులు తీసుకున్నప్పుడు మాత్రం మాకు తీసుకుంటా, కట్టేటప్పుడు మాత్రం బాగా పెయిన్ వస్తుంది కదా సార్ మీకు. అవును సార్. లేకపోతే యూజ్ చేసుకున్నప్పుడు బాగా తీసుకుంటారు. ఇప్పుడు అంటే లాజికల్ మాట్లాడుతున్నారు మరి. లాజికల్ అంటే మీరు మాట్లాడేదానికి ఏం మాట్లాడాలి మరి? 3 నెలలుగా మీరు జాబ్ లేదు, బిజినెస్ లాస్ట్ మంత్ ఎలా కట్టారు అప్పుడు? అప్పు తెచ్చి కట్టిన, ఇచ్చేయండి, రిటర్న్ పంపండి. అది కూడా ఇప్పుడు మరి ఇప్పుడు కూడా అప్పు తెచ్చి కట్టు. ఏడా కట్టాలి సార్? ఎవడిస్తారు అప్పు? నువ్వు ఈ మరి అప్పు లాస్ట్ మంత్ ఎవరు ఇచ్చినారు? అలా వాని వాడికి రిటర్న్ పంపించే, పేమెంట్ క్యాన్సిల్ చేసి పంపించే, వాడికి ఇచ్చేస్తా. అది కాదు సార్, మీకు డబ్బు తీసుకున్నారు కదా. తీసుకున్నా గొర్రెలుగా మాట్లాడకు. తీసుకున్నది నేనే కదా, మాట్లాడుతున్నా కదా. కట్టండి మరి. పైసలు లేవు ఇప్పుడు, టైం పడుతుంది నాకు. డబ్బు లేదని మీరు ఎలా మాట్లాడుతున్నారు? టైం పడుతుంది నాకు. టైం ఇచ్చాం సార్ మీకు. ఏమి ఇవ్వలేరు నాకు, టైం పడుతుంది. ఏం పడుతుంది? ఇంకా టైం పడుతుంది నాకు, చాలా టైం పడుతుంది. ఫీల్డ్కి ఏమైనా మూవ్ చేయమంటారా? మూవ్ చేయండి. లేఖలుగా ప్రెసిడెంట్ అవుతామా? మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటా, పంపండి. ఓకే సార్. లీగల్గా ప్రెసిడెంట్ అవుతాం. మీరే రికార్డెడ్ కాలేజ్ చెప్పారు. ఓకేనా? రైట్ లీగల్ ప్రెసిడెంట్ అవుతారు. మీరు ఏమవుతున్నా చేసుకోండి. రైట్. విన్నారు కదా, ఎంతసేపు ఏజెంట్ ఇక్కడ టార్గెట్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు. సో కస్టమర్ కన్సర్న్ ఏంది, మెడికల్ ఇష్యూ వల్ల కట్టలేకపోతుండా, బిజినెస్ లాస్ వల్ల కట్టలేకపోతుండా, ఏ కారణం చేత కట్టలేకపోతున్నాడు, సో దాన్ని ఏ విధంగా రిసాల్వ్ చేయాలి మ్యాటర్ అని చెప్పేసి ఆలోచించట్లేదు. సో వాళ్ళకున్న స్క్రిప్ట్ మాత్రమే చదువుతున్నాడు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.